ఇప్పుడు మనం మెథడ్ 5 ప్రాబ్లం చూసుకుంటే సేమ్ డేట్ సేమ్ మంత్ డిఫరెంట్ ఇయర్, అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. మనం సేమ్ ఇంతకుముందు అదే మెథడ్ 1 2 3 4 అదే ఏ విధంగా అయితే చేసినామో సేమ్ ఇది కూడా అదే మెథడ్, కాకపోతే ఇక్కడ ఇక్కడ సేమ్ డేట్ సేమ్ మంత్ డిఫరెంట్ ఇయర్ అలా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 October 2017 మండే అన్నాడు, 2 October 2028 విచ్ డే. ఇప్పుడు 2 October 2017 ఇది కనుక్కోవాలి ఫస్ట్ ఏడియం. ఫస్ట్ స్టెప్ ఏంటి, టేక్ లాస్ట్ 2 digit ఇన్ గివెన్ ఇయర్ 17. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ డివైడెడ్ బై 4, టేక్ కోఎఫిషియంట్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇయర్ కోడ్ 20 అంటే నాకు ఏమొస్తుంది 6 వస్తుంది. నెక్స్ట్ మంత్ కోడ్ అక్టోబర్ అంటే నాకు ఏమొస్తుంది 0 వస్తుంది. గివెన్ డేట్ 2, ఇవన్నీ సమ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది 17 27 29. సో నాకు సమ్ వాల్యూ 29 వచ్చింది. 29 వచ్చింది కాబట్టి డైరెక్ట్ డివైడెడ్ బై 7 చేస్తున్నాను. డివైడ్ బై 7 చేస్తే ఏమొస్తుంది 7 4 28. సో నాకు రిమైండర్ 1 వచ్చింది. 1 అంటే ఏంది మండే. సో నాకు 1 మండే, ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ మండే వచ్చింది, ఇక్కడ కూడా మండేనే ఉంది. సో ఇది యాజ్ యూజువల్. ఇప్పుడు 2 October 2028 అది ఏ డే వస్తే సేమ్ అదే డే వస్తుంది. ఇప్పుడు ఇది టేక్ లాస్ట్ 2 digit 28. సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ డివైడెడ్ బై 4, టేక్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఇయర్ కోడ్ 20 అంటే నాకు ఏమొస్తుంది 6 వస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ అంటే వస్తుంది 0 వస్తుంది. గివెన్ డేట్ 2, నేను సమ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది. సో నాకు సమ్ వాల్యూ 43 వచ్చింది. 43 అంటే ఏం చేయాలి నేను, డివైడ్ బై 7, 7 6 42. సో రిమైండర్ 1 అంటే నాకు ఏమొచ్చింది మండే వచ్చింది. ఇది కూడా సో నాకు 2 October 2028 కూడా నాకు ఏమొస్తుంది మండే వస్తుంది. ఇప్పుడు ఒకసారి సెకండ్ ప్రాబ్లం చూస్తే 10th Jan 1712 ఈజ్ వెన్స్డే అన్నాడు. సో 10th 1712 ఇది మనం ఫస్ట్ విచ్ డే అనుకోవాలి. సో మనం ఫస్ట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఇది నాన్ సెంచరీ లీప్ ఇయర్. సో మనం లాస్ట్ 2 digit డివైడ్ బై 4 చేస్తే ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది మనకి లీప్ ఇయర్ వస్తుంది. లీప్ ఇయర్ ఉండి జనవరి ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, సమ్ -1 చేయాలి లాస్ట్. సో ఫస్ట్ స్టెప్ అయితే ఏంటి, ఇప్పుడు టేక్ లాస్ట్ 2 digit ఇన్ గివెన్ ఇయర్. సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ డివైడెడ్ బై 4, టేక్ కోఎఫిషియంట్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇయర్ కోడ్ 17 అంటే నాకు ఏమొస్తుంది 16 6 వస్తుంది. 17 4 వస్తుంది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ మంత్ కోడ్ 0, గివెన్ డేట్ 10. ఇప్పుడు నేను సమ్ చేసుకుంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది. సో నాకు సమ్ వాల్యూ 29 వచ్చింది. ఇక్కడ నాకు లీప్ ఇయర్ ఉంది కాబట్టి సమ్ -1 జనవరి ఉన్నందుకు సమ్ -1 చేయాలి. సో 28 డివైడెడ్ బై 7, 7 4 28. సో నాకు రిమైండర్ 0 వచ్చింది. 0 అంటే నాకు ఏమొస్తుంది సండే. సో నాకు ఇక్కడ వెన్స్డే ఇచ్చాడు. సో నేను సండే నుంచి వెన్స్డే రావాలంటే ఎనీ నెంబర్ ఆఫ్ డేస్ యాడ్ చేయాలి. మండే, ట్యూస్డే, వెన్స్డే అంటే +3 days యాడ్ చేసుకోవాలి. సో నాకు అప్పుడు ఏమవుతుంది వెన్స్డే వస్తుంది. ఇప్పుడు 10th January 1654 ఇది నాకు ఏమొస్తుంది, టేక్ లాస్ట్ 2 digit ఇన్ గివెన్ ఇయర్ 54. సెకండ్ స్టెప్ 54 డివైడెడ్ బై 4, టేక్ కోఎఫిషియంట్. నాకు ఇది ఏమవుతుంది 4 1 3. సో నాకు ఇది నాన్ సెంచరీ ఇయర్ వస్తుంది, అంటే సారీ నాన్ లీప్ ఇయర్ వస్తుంది. నాన్ లీప్ ఇయర్ అంటే నాన్ సెంచరీ ఇయర్ కూడా ప్లస్ అందులో నాన్ లీప్ ఇయర్ కాబట్టి నేను సమ్ -1 చేయాల్సిన అవసరం లేదు, యాజ్ యూజువల్ ప్రాసెస్. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంది, ఇయర్ కోడ్ 16 అంటే నాకు ఏమొస్తుంది 6. ఫోర్త్ స్టెప్ మంత్ కోడ్ 0, గివెన్ డేట్ 10. ఇప్పుడు నేను సమ్ వాల్యూ చేసుకుంటే నాకు ఏమొస్తుంది, నాకు సమ్ వాల్యూ 83 వచ్చింది. నేను ఏం చేయాలి 83 డివైడెడ్ బై 7. సో నాకు రిమైండర్ ఏమొచ్చింది 6 వచ్చింది. రిమైండర్ 6 అంటే నాకు ఏంది సాటర్డే. నేను ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ యాడ్ చేసిన +3 days, ఇక్కడ కూడా సేమ్ +3 days. నాకు ఏమొస్తుంది సాటర్డే నుంచి +3 days యాడ్ చేసుకుంటే సండే, మండే, ట్యూస్డే. సో నాకు ట్యూస్డే వస్తుంది ఆన్సర్. సో మనకు ప్రాబ్లం సేమ్ ఇయర్ సేమ్ మంత్ డిఫరెంట్ ఇయర్ అట్లా ఏ విధంగా ఎలా అడిగినా సరే మనం సింపుల్గా యాజ్ యూజువల్ ప్రాసెస్. ఒకవేళ లీప్ ఇయర్ ఉండి జనవరి లేదా ఫిబ్రవరి ఉంటే సమ్ -1, లేదంటే యాజ్ యూజువల్ ప్రాసెస్ ఇంకా ఇలా చేస్తే మనకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా ఇయర్ కోడ్
డే కోడ్, మంత్ కోడ్, ఈ 3 గుర్తుంటేనే మనం ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా సార్ట్ అవుట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం మెథడ్ 6 ప్రాబ్లమ్ చూసుకుంటే సేమ్ క్యాలెండర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఉంది, దాని నెక్స్ట్ రిపిటేటివ్ ఇయర్ ఎప్పుడు అని అడుగుతాడు. అంటే 2025 ఇయర్లో ఉన్న సేమ్ ఇయర్ ప్యాటర్న్ అయితే ఉంటుందో అది నెక్స్ట్ ఏ ఇయర్లో రిపీట్ అవుతుంది, అంటే వాట్ ఈస్ ద రిపిటేటివ్ ఇయర్ ఆఫ్ 2025 అని అడుగుతాడు క్వశ్చన్. దీనికి ఏ విధంగా మనం చేయాలి? ఇప్పుడు 2025 ఉంది, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ దీనిలో వచ్చేసి ఇప్పుడు మనకు లీప్ ఇయర్ ఏంది, ఇప్పుడు లీప్ ఇయర్ ఏంది, నార్మల్ ఇయర్ ఏది మనకు తెలుసు. అంటే లీప్ ఇయర్కి అయితే మనకు 2 నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఉంటాయి, నార్మల్ ఇయర్కి అయితే 1 నెంబర్ ఆఫ్ హాట్ డే ఉంటుంది. ఇది మనం పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు 2025 అనేది నాకు ఏమవుతుంది, ఇది నార్మల్ ఇయర్ అవుతుంది. సో నార్మల్ ఇయర్ కాబట్టి దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ హాట్ డేస్, 1 నెంబర్ ఆఫ్ హాట్ డే ఉంటుంది. ఇప్పుడు 2026కి ఇది కూడా నాకు నార్మల్ ఇయర్ కాబట్టి 1 నెంబర్ ఆఫ్ హాట్ డే ఉంటుంది. 2027కి నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ హాట్ డేస్, ఇది కూడా 1 నెంబర్ ఆఫ్ హాట్ డేస్. 2028 ఈ 28 అనేది నాకు డివిజబుల్ బై 4 అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ వస్తుంది. లీప్ ఇయర్ అంటే నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ హాట్ డేస్, 2 నెంబర్ ఆఫ్ హాట్ డేస్. 2029 ఇది నాకు నార్మల్ ఇయర్ కాబట్టి 1 నెంబర్ ఆఫ్ హాట్ డే ఉంటుంది. 2030 కూడా నాకు నార్మల్ ఇయర్ కాబట్టి 1 నెంబర్ ఆఫ్ హాట్ డే. ఎప్పుడైతే మనకు ఈ హాట్ డేస్ మొత్తం ఇవన్నీ మనకు సమ్ వాల్యూ 7 వస్తుందో అప్పుడు ఈ స్టెప్ వీడి వరకు స్టాప్ చేయాలి. ఇప్పుడు నాకు ఇవన్నీ యాడ్ చేసుకుంటే 1 2 3 5 6 7 ఇవన్నీ ఈ సమ్ మొత్తం నాకు 7 వచ్చింది. ఎప్పుడైతే ఇట్లా సమ్ వాల్యూ 7 వస్తుందో అప్పుడు ఈ స్టెప్ ఇక్కడ స్టాప్ చేయాలి. ఇప్పుడు 2025 నార్మల్ ఇయరా లీప్ ఇయరా? 2025 నార్మల్ ఇయరే. సో మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ నార్మల్ ఇయర్ అయితే ఇక్కడ సమ్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇయర్ ఇది 2031. ఈ 2031 కూడా నార్మల్ ఇయర్ ఉండాలి. ఇక్కడ సపోజ్ ఒకవేళ ఇక్కడ లీప్ ఇయర్ ఉంటే ఇక్కడ కూడా మనకి లీప్ ఇయరే ఉండాలి ఆన్సర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025 నార్మల్ ఇయర్, ఇక్కడ ఏముంది మనకు 2031 అంటే ఇదేంటి మనకు, ఇది కూడా నార్మల్ ఇయరే. సో మనకు 2025 క్యాలెండర్ నెక్స్ట్ ఎప్పుడు రిపీట్ అవుతుంది, 2031లో రిపీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2026 చూసుకుంటే ఫస్ట్ మనకు 2026 అనేది నార్మల్ ఇయరా లీప్ ఇయరా? నార్మల్ ఇయర్. సో మనకు ఆన్సర్ కూడా ఏముండాలి, నార్మల్ ఇయర్ లోనే ఉండాలి. ఇప్పుడు 2026 ఎన్ని నెంబర్ ఆఫ్ హాట్ డేస్, 1 నెంబర్ ఆఫ్ హాట్ డే. 2027 1 నెంబర్ ఆఫ్ హాట్ డే. 2028 ఎన్ని నెంబర్ ఆఫ్ హాట్ డేస్, 2 డేస్. 2029 1 హాట్ డే ఉంటుంది. 2030 1 హాట్ డే. 2031 1 హాట్ డే. సో నాకు ఇప్పుడు దీని సమ్ వాల్యూ ఎంత వచ్చింది, 2 4 5 6 7. సో సమ్ వాల్యూ నాకు 7 వచ్చింది. కాబట్టి నేను ఇప్పటికి స్టాప్ చేసిన. ఇప్పుడు నాకు 2032 వచ్చింది. 2032 అనేది నాకు లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? ఇప్పుడు 32 4 టేబుల్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2032 అనేది నాకు ఇది ఏమొస్తుంది, లీప్ ఇయర్ వస్తుంది. సో నాకు ఇక్కడ నార్మల్ ఇయర్ ఉంది, ఇక్కడ లీప్ ఇయర్ వచ్చింది. సో ఇది ఈ ఇయర్ వచ్చే అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంక్రిమెంట్ చేయాలి. ఇదే విధంగా మళ్ళీ సమ్ వాల్యూ 7 వచ్చేంత వరకు మళ్ళీ ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇది లీప్ ఇయర్ కాబట్టి ఇప్పుడు 2032 నాకు ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 2 వస్తుంది. 2033 1 హాట్ డే ఉంటుంది. 2034 1 హాట్ డే. 2035 1 హాట్ డే. 2036 2 హాట్ డేస్. సో ఇప్పుడు నాకు దీని సమ్ వాల్యూ ఎంత వచ్చింది, 2 3 4 5 6 7. సో నాకు సమ్ వాల్యూ 7 వచ్చింది. ఈ హాట్ డేస్ యొక్క సమ్ వాల్యూ 7 వచ్చింది నాకు. 7 వచ్చింది కాబట్టి ఇప్పుడు దీని నెక్స్ట్ ఇయర్ ఏంది, 2037. సో ఇప్పుడు నాకు ఇక్కడ 2026 అనేది ఇది నార్మల్ ఇయర్ ఉంది, నార్మల్ ఇయర్ లేదా నాన్ లీప్ ఇయర్ ఉంది. ఇప్పుడు 2037 కూడా మనకు నార్మల్ ఇయరే ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు 2037 అనేది మనకు నార్మల్ ఇయరే కదా. సో మనకు 2026 క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది, 2037లో. సో వాట్ వాజ్ ది రిపీటేటివ్ క్యాలెండర్ ఆఫ్ 2026 అంటే మనం ఏం చెప్పాలి, 2037. ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలి. ఇప్పుడు 2027 ఉంది, 2027 కూడా సేమ్ ఇదే ప్రాసెస్. 2027కి హాట్ డేస్ ఎంత, 1. 2028కి 2 హాట్ డేస్. 2029కి 1 హాట్ డే. 2030కి 1 హాట్ డే. 2031కి 1 హాట్ డే.
20 32కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్? 2 ఆడ్ డేస్. 3 4 5 6 7 8. ఇక్కడ మనకు చూసుకుంటే 3 4 5 6 7 8. ఇక్కడ మనకు సమ్ వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది సమ్ వాల్యూ. సో సమ్ వాల్యూ 8 వచ్చింది కాబట్టి అంటే నేను ఏమన్నా 7 ఉండాలన్నా, సమ్ వాల్యూ 7 ఉండాలి, కానీ నాకు ఇక్కడ ఏమొచ్చింది? 8 వచ్చింది. సో 8 వచ్చింది కాబట్టి 1 ఎక్స్ట్రా వచ్చింది. సో ఇక్కడ 1 క్యారీ చేస్తున్నాను నేను, 1 క్యారీ. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? 20 33 ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్? 1 ఆడ్ డే. 20 34 1 ఆడ్ డే. 20 35 1 ఆడ్ డే. 20 36 2 ఆడ్ డేస్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ క్యారీ నుంచి మనం సమ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 అయింది. ఇప్పుడు 20 37 దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్? 1 ఆడ్ డే. సో మనకి ఇప్పుడు ఏమైంది? 1 2 3 4 5 6 7. సో మనకి సమ్ వాల్యూ 7 వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఏది? 20 38. సో మనం ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే 2027 అనేది నార్మల్ ఇయరా లీప్ ఇయరా? 2027 అనేది నార్మల్ ఇయర్ మనకు. సో మనకి ఇక్కడ కూడా నార్మల్ ఇయరే ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు 2038 అనేది మనకి లీప్ ఇయరా నార్మల్ ఇయరా? 2038 అనేది మనకు నార్మల్ ఇయర్ ఇది కూడా. సో వెన్ వాజ్ ది రిపిటేటివ్ క్యాలెండర్ ఆఫ్ 2027 అంటే మనం ఏం చెప్పాలి? 2038. సో ఈ విధంగా మనం సమ్ వాల్యూ 7 వచ్చే వరకు, ఒకవేళ మనకి ఇచ్చిన క్వశ్చన్ లీప్ ఇయర్ ఉంటే కింద కూడా లీప్ ఇయరే ఉండాలి ఆన్సర్, లేకపోతే నాన్ లీప్ ఇయర్ ఉంటే నాన్ లీప్ ఇయర్. ఒకవేళ అట్లా రాలేదంటే ఇట్లా కంటిన్యూగా సమ్ వాల్యూ +7 వచ్చేంత వరకు మనం ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఒకసారి మనం మెథడ్ 7 ప్రాబ్లం చూసుకుంటే, ఇఫ్ 2 days ఆఫ్టర్ టుమారో ఇస్ మండే దెన్ వాట్ విల్ బి 3 days బిఫోర్ డే బిఫోర్ ఎస్టర్డే అన్నాడు. సో ఈ ప్రాబ్లం ఫస్ట్ మనం టుడే నుంచి నెక్స్ట్ డే ఏమవుతుంది మనకు? టుమారో. టుడే నుంచి బ్యాక్ డే ఏమవుతుంది? ఎస్టర్డే. ఇప్పుడు నాకు టుడే నుంచి 2 days బ్యాక్ డే ఏమవుతుంది? డే బిఫోర్ ఎస్టర్డే. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఇఫ్ 2 days ఆఫ్టర్ టుమారో అంటే టుమారో ఇక్కడ ఉంది టుమారో. 2 days ఆఫ్టర్ టుమారో అంటే టుమారో నుండి 2 days తర్వాత. ఇది టుమారో అనుకుంటే ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే. ఇఫ్ 2 days ఆఫ్టర్ టుమారో ఇస్ మండే అంటే టుమారో నుంచి 2 days తర్వాత అంటే సెకండ్ డే. ఈ సెకండ్ డే మండే అన్నాడు. వాట్ విల్ బి 3 days బిఫోర్ డే బిఫోర్ ఎస్టర్డే? ఇక్కడ మనం డే బిఫోర్ ఎస్టర్డే అన్నాడు అంటే డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఇదే కదా. బిఫోర్ 3 days, బిఫోర్ అంటే బ్యాక్ డేస్ అంటే బిఫోర్ 3 days బ్యాక్ డేస్ అన్నాడు అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. బిఫోర్ అంటే బ్యాక్ డేస్. ఇప్పుడు వాడు ఏమన్నాడు? వాట్ విల్ బి 3 days బిఫోర్ డే బిఫోర్ ఎస్టర్డే. డే బిఫోర్ ఎస్టర్డే నుంచి ఈ థర్డ్ డే ఏమవుతుంది అని అడిగిండు. ఇది ఏమవుతుంది మనకి? ఇది మండే అని తెలిసినప్పుడు ఇది కూడా ఈజీగా తెలుస్తుంది కదా. సో ఇది మండే అయినప్పుడు మనం బ్యాక్ డేస్ వెళ్ళాలి. ఇది మండే అయితే ఇది ఏమవుతుంది? సండే, సాటర్డే, ఫ్రైడే, థర్స్డే, వెన్స్డే, ట్యూస్డే, మండే. సో నాకు ఇది ఏమవుతుంది? లాస్ట్ సండే. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలి. ఇప్పుడు ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ డే బిఫోర్ ఎస్టర్డే ఇస్ ఫ్రైడే దెన్ వాట్ విల్ బి 3 days ఆఫ్టర్ టుమారో అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టుడే బ్యాక్ డే ఏమవుతుంది? ఎస్టర్డే. టుడే నుండి 2 days బ్యాక్ ఏమవుతుంది? డే బిఫోర్ ఎస్టర్డే. వాడేమన్నాడు? ఇఫ్ డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఇదే డే బిఫోర్ ఎస్టర్డే ఇస్ ఫ్రైడే అన్నాడు. ఇది ఫ్రైడే. సో దెన్ వాట్ విల్ బి 3 days ఆఫ్టర్ టుమారో? టుడే నుంచి నెక్స్ట్ డే ఏమవుతుంది? టుమారో. వాట్ విల్ బి 3 days ఆఫ్టర్ టుమారో? ఇది టుమారో నుంచి ఆఫ్టర్ అంటే ఏమవుతుంది? నెక్స్ట్ డేస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాలి. టుమారో నుంచి నెక్స్ట్ 3 days. టుమారో నుండి ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఇది థర్డ్ డే. టుమారో నుండి 3 days. ఇప్పుడు ఇది ఫ్రైడే అన్నప్పుడు ఈ థర్డ్ డే ఏమవుతుంది అని అడిగిండు. ఇది ఫ్రైడే, ఇది సాటర్డే, ఇది సండే, ఇది మండే, ట్యూస్డే, వెన్స్డే. సో నాకు ఇది ఏమవుతుంది? థర్స్డే.